గడంసమే తాతయ్య గారు భిక్షానికి వచ్చి ఉన్నారు. భిక్షం పెట్టి ఉన్నారు కానీ ఏమీ మాట్లాడలేదు తండ్రి. ఏం మాట్లాడలేదు తండ్రి. నేను వస్తా తాతయ్య, నువ్వు ఏడికి పోతావు తాతయ్య అంటాడు కదరా కొడక. ఏమరా ఇంట్లో 3 ముద్దల సంగటి తింటాను, ఏం తక్కువ చేయండి నీకు, వెళ్ళిపోతానంటాడు. నీది కాదు తప్పు, మీ అమ్మది తప్పు. మీ అమ్మని పిలిచినాను అనుకో, నీకు కొంచెం బుద్ధి మాటలు చెప్తాది, అప్పుడన్నా నీకు బుద్ధి వస్తుంది నా కొడక. గే అతంబి క్యాచి 6 కేజీలు అయిపోతాను. జల్దీ आवो क्या? आतू कटे आतू जल्दी आओ। क्या है या? देखो वर्षवु देखो और मुक्कु देखो। हाँ इधर आ रे चलो ఊర్లో కొడుకు అచ్చం తెలుగుని మాత్రమే మారిపోయాడు. మెల్ల చూడు రేణిగాయలు ఎట్లా గుట్టేసుకున్నాడు, నా కొడుకు ఎట్లా మారిపోయినాడా. నువ్వన్నా కొంచెం బుద్ధి మాటలు బేటా, మా మాట వింటావు కదా, నా చిన్ని కుమారు కదా, నా చక్కెర లడ్డు కదా, నా రింగ్ రోడ్డు కదా, నా బైపాస్ రోడ్డు కదా. ఇట్లా బుద్ధి చెప్పా, నన్ను ఎత్తిన గుండు పెట్టిండేది నా కొడుకు. అది మీ నాన్నగారు ఎలా చెప్తారా చెప్పు బేటా. బోలాజీ బోల్ అల్లా కరకో బోల్ రే. అల్లా बोल बेटा अल्लाह करके बोल। नमः शिवाय। నన్నే పడదోసి కొట్టేసి మాట్లాకొచ్చి అరే ఇద్దరా బేటా, మీ నాన్నగారికి మొండ కోపం వచ్చిందంటే నన్ను కొట్టి చంపేస్తాను బేటా. అల్లా కరకు బోల్ బేటా. బోలాజీ बोल रहे अल्लाह अकबर अल्लाह इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह अल्लाह इल्लल्लाह परमदिल्ला बोल बेटा अल्लाह करके बोल। नमो नारायणाय। శాంతం ఉందా? శాంతం ఉందా? ఏడుందమ్మా? శాంతమ్మని పెట్టుకుంటే మా మొగుడు ఊరికే ఉంటాడా? పడతోసి కొట్టేస్తాడు. గే ఒక పని చేద్దాం, ఏదన్నా బాధ సదా పడి శాంతమ్మని నేను పెట్టుకుంటా. శాంతమ్మ మొగిని నువ్వు కట్టుకో. చిన్నగా చిన్నగా కొట్టుకే ముందుగానే కుక్కపాడి. మీ నాన్నగారికి కోపం వచ్చిందంటే ఇంకా నన్ను కొట్టి చంపి ఆ పాడుబడ్డ బయలుకి పడేస్తాను బేటా. ఆ పాడుబడ్డ బయలుకి పడేను, నిన్ను వాడిని కొట్టి చంపేసి రోడ్లో పని పెట్టేశా. కొడక చెప్తాడా, ఇంక నుంచి నిన్ను వదిలిపెట్టి మీ అమ్మను కొట్టిన దగ్గరే కొట్టిన కొడతా. అట్లా నా కొడుకు నేను కొట్టిన దగ్గరే కొడతా. అట్లా నా కొడుకు
కొడుకునేనా బోల్రా అలాగనే తండ్రి. అలా కనుక బోల్ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఏయ్! అరే లో నాది సాగు ఏమి చక్కగా నిగుడుకొని పోయాడే అరే లో నాది సాగు కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా చక్కగా ఇలాగే ఉండిపోయాడే ఇంటికి ఉన్నాడా లేకపోతే పోయినాడా హరిలో క్యాజీ హరిలో నాది సాగు నిగుడుకోపోయింది చచ్చిపోయినట్టే ఉంది క్యాజీ క్యాజీ మీకు ఇప్పుడు ఎవరైనా నిండిపోయినాయా ఏయ్! క్యాజీ మీరు బతికే ఉన్నారా నేను చచ్చిపోయినానేమే మీరు చక్కగా నిగుడుకొని పోయారండి అంటే నా యాత మాట్లాడుతుందే ఇప్పుడు ఆ? ఏ నాకు మొత్తం నిగడకపోయినా అవునా జీ చేతులు అవి కూడా అండి కాళ్ళు అవి కూడా జీ మెడకాయ అది కూడా అండి ఉల్లవకాయ హా అదే మెడకాయ మీరు చక్కగా నిగుడుకొని పోయారు జీ గే ఆ నా కొడుకుని కొడతామని చెప్పి చేయి పైకి ఎత్తినాను గే పై చేయి పైకి ఎప్పింది కింద చేయి కిందకి ఎప్పింది అవునా గే క్యాజీ ఆ నా కొడుకు మన మాట ఏమాత్రం వినేటట్లేడు గే ఆ నా కొడుకు ఈ పొద్దు బాగా నైట్ నిద్ర మేల్కొని తెల్లారిక నా కొడుకు పెళ్లి చేసేద్దాం గే క్యాజీ మంది సిద్ధు చోటా పెట్టా కదండి ఆ. చిన్నవాడు కదా ఆ. ఈ చిన్న వయసులో పెళ్లి చేస్తే సంసార బాధ్యతలు ఎలా తెలుస్తాయి జీ అంటే చిన్న వయసులో పెళ్లి చేశానా అవును జీ చిన్న వయసులో పెళ్లి చేసే మన కొడుకు కోడలు వస్తే చాలా ఆ నందున అమ్మా అయిపో చూసుకుంటారులే అవునా మన ఇంటి కోడలు వచ్చిందంటే చాలా అంతే గే క్యాజీ ఆ నా కొడుకు ఈ పొద్దు బాగా నైట్ నిద్ర మేల్కోవాలంటే ఒక పని చేద్దాం గే ఏం చేద్దామండి నేను కింద పనుకుంటా నువ్వు పైన పనుకో మీరు మళ్ళీ చచ్చిపోతారు జీ ఎలాగే అలా కదండి ఆ? నేను బెటా కింద సోఫా వేసుకొని పడుకుంటా ఆ. మీరు పైన సోఫా మీద పడుకోండి జీ మీ కింద పనుకున్నా పైన పనుకునే ఆళ్ళు మొగలే కదా గే ఈ నైట్ కి బాగా నిద్ర మేలుకొని ఆ. తెల్లవారికి బెడ్డకు నికా గే చేస్తాం నువ్వు అర్ధ గంట మేల్కో నేను పావు గంట మేల్కుంటా నేను గంట మేల్కుంటా నువ్వు పావు గంట మేల్కో మేల్కొని చూసుకొని కుంకొని గుచ్చుకొని ఈ నైట్ బాగా నిద్ర మేలుకోను రే మేము గుచ్చుకుంటాంలే ఉండరా నువ్వు కొట్టడం పెద్ద మా బాధ మేము పడతాంలేరా మేల్కొని చూసుకొని అయిపోయామో నీ కళ్ళ చూసుకున్నాడు అయిపో మెల్లిగా సైకిల్ చేస్తాడు ఇట్లా పదాం అని क्या जी हाँ? आओ जी चल गए आओ जी